పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ శంఖారావానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ శంఖారావం పూరించింది. 12న కరీంనగర్ బహిరంగ సభతో ప్రచారం ప్రారంభించబోతున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 2 రోజుల పర్యటన ఉంటుంది. బహిరంగ సభలతో పాటు రోడ్ షోలు నిర్వహించనున్నారు కేసీఆర్ ప్రచారం కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు బీఆర్ఎస్. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలతో కేసీఆర్ సమావేశం ఉండబోతోంది. నేడు కరీంనగర్, పెద్దపల్లి అభ్యర్థుల్ని ప్రకటించనున్నారు కేసీఆర్. మనం చూస్తున్నాం విజువల్స్, మీరు చూడొచ్చు తాజా దృశ్యాలు. పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ శంఖారావం పూరిస్తోంది. 12న కరీంనగర్ బహిరంగ సభతో ప్రచారం ప్రారంభం కాబోతోంది. సో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 2 రోజుల పర్యటన ఉంటున్నట్టుగా తెలుస్తోంది. బహిరంగ సభలతో పాటు రోడ్ షోలు కూడా నిర్వహించనున్నారు కేసీఆర్. కేసీఆర్ ప్రచారం కోసం ముఖ్యంగా రోడ్ మ్యాప్ సిద్ధం చేయబోతున్నారు బీఆర్ఎస్. మొదటగా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా వెళ్ళాలి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ రోడ్ మ్యాప్ లో పొందుపరిచే అవకాశం ఉంది. మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ మరింత సమాచారం అందించడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ఎలా ఉండబోతుంది రోడ్ మ్యాప్, ఎలా మొత్తం డీటెయిల్ గా వివరించండి. ఈ 12న మొదలవుతుంది. ఈ 12న కరీంనగర్ బహిరంగ సభతో ఈ ప్రచారం అంతా కూడా మొదలవుతుంది. ఇప్పటి వరకు ఇంటికే పరిమితమైనటువంటి కేసీఆర్ ఇప్పుడు పూర్తి స్థాయిలో జిల్లాల్లో, పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించున్నారు. ఇది కూడా రోడ్ షోలు, అక్కడున్నటువంటి స్థానిక నేతలతో చిన్న చిన్న సమావేశాలు, బహిరంగ సభలు అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో, హైదరాబాద్ మినహా మిగతా ఉన్నటువంటి 16 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 2 రోజులు, కొన్ని నియోజకవర్గాల్లో కొంత టఫ్ గా ఉందన్న దగ్గర 3 రోజులు కూడా ఆయన పర్యటించేటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా అదే పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ ఉంటుంది. అక్కడే బహిరంగ సభ తర్వాత ఎక్కడైతే బహిరంగ సభ ఉంటుందో అది కాకుండా మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోస్ ఉంటాయి. 2 రోజుల పాటు అక్కడే ఉంటారు, అక్కడే స్టే చేస్తారు. ఇలా పూర్తి స్థాయిలో కేసీఆర్ యాక్టివిటీ ఉండబోతుంది. 16 నియోజకవర్గాల్లో మినిమం సత్తా చాటుకునేలా, ఇప్పటికీ ఉన్నాయి చేజారకుండా ఉండేలా కొత్త ప్రణాళికతో కేసీఆర్ ముందుకెళ్తున్నారు. ఇప్పటి వరకు చాలా అంటే ఎక్కడ కూడా పెద్దగా ఆయన యాక్టివిటీ లేదు. తెలంగాణ భవన్ కూడా నిన్న మాత్రమే వచ్చారు. ఇంతకు ముందు నల్గొండ బహిరంగ సభలో పాల్గొన్నారు. కార్యకర్తలతో కూడా పెద్దగా 2 రోజులు కలలేదు. అనారోగ్య పరిస్థితులు అందరికీ తెలిసిందే. కానీ అది కాదు, కేసీఆర్ యాక్టివ్ గా ఉన్నారు. కేసీఆర్ పూర్తిగా పార్టీని లీడ్ చేయబోతున్నారు. కేసీఆర్ అభ్యర్థులను దగ్గరుండి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారనే ఇండికేషన్ ని, కేసీఆర్ పూర్తి యాక్టివ్ గా ఉన్నారనే ఒక సంకేతాన్ని పార్టీ క్యాడర్ కి ఇవ్వాలనుకుంటుంది. అందుకోసమే ఈ ప్లాన్ నిర్వహిస్తుంది. సెంటిమెంట్ గా ప్రతిసారి ఎన్నికల ప్రచారాన్ని, పార్లమెంటు ప్రచారాన్ని నిర్వహించేటువంటి దానికంటే ముందు కరీంనగర్ లో ఒక బహిరంగ సభ పెట్టమనేది ఆనవాయి సెంటిమెంట్ గా వస్తుంది. అదే కరీంనగర్ బహిరంగ సభతో కేసీఆర్ స్ట్రాటజీ స్టార్ట్ చేయబోతున్నారు. కరీంనగర్ నుంచి మొదలుపెట్టే కరీంనగర్, వరంగల్, మహబాద్, కరీంనగర్, ఖమ్మం నుంచి మళ్ళీ మహబూబాబాద్, నల్గొండ, ఇలా హైదరాబాద్ వరకు ఒక స్టెచ్ లో ఫస్ట్ ఫేజ్. హైదరాబాద్ నుంచి మళ్ళీ మెదక్ నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్, ఇలా 2వ స్టేజ్ లో 2వ ప్రచార కార్యక్రమం ఉండబోతుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్, డీటెయిల్స్ అందించినందుకు.